గైస్, మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏఎన్ఆర్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ఎందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక్కడే ఉన్నాడా అని మీరు అనొచ్చు. ఏమో, ఆ టైంలో మోదీ గారికి ఆయన ఒక్కడే గుర్తు రావచ్చు అని నేను అంటున్నా. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారు సపోర్ట్ చేయండి. ఆ తర్వాత బయట వాళ్ళు సపోర్ట్ చేయడం ఆటోమేటిక్ గా జరుగుతుంది గైస్. ఓకే, ఇప్పుడు పాయింట్ కి వస్తున్నా చూడండి. ఏఎన్ఆర్ గారు మన తెలుగు సినిమాలకు చాలా సపోర్ట్ చేశాడంట. అలాగే ఏఎన్ఆర్ గారు ఎక్కడ కూడా తగ్గేదేలే అనుకుంటూ తెలుగు సాంప్రదాయాలను తన సినిమాల ద్వారా మనందరికీ చూపించాడు అని మోదీ గారు చెప్పారు. దీంతో అక్కినేని ఫ్యామిలీ సంతోషంతో కింగ్ నాగార్జున గారు వెంటనే ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా నాన్నగారి గురించి ఇంత గొప్పగా చెప్పినందుకు, ఆయన చేసిన సినిమాలను మీరు ఇంకా గుర్తు పెట్టుకొని అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు గైస్. అలాగే నరేంద్ర మోదీ గారు ఈ ఏడాది 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సినీ ప్రముఖులు రాజ్ కపూర్ మరికొంతమంది గురించి తన్ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడాడు గైస్. అలాగే అక్కినేని శోభిత గారు కూడా ట్వీట్ చేశారు. ఏఎన్ఆర్ గురించి, ఆయన చేసిన నైపుణ్యాల గురించి మీలాంటి గొప్ప నాయకులు చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది సార్ అని ట్విట్టర్ లో వర్షాలు కురిపించారు అక్కినేని కుటుంబం. మరి మీరేమంటారో కామెంట్ లో వర్షాలు నా వీడియో కింద కురిపించండి గైస్. కురిపిస్తారు కదా, మర్చిపోకండి. బాయ్.